హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు విశ్వగురు అయిన శ్రీ వైబ్రెంట్ వంశీ గురువు గారు. విశ్వం యొక్క నియమాలు, దాని ద్వారా మన జీవితాన్ని ఏ విధంగా మార్చుకోవచ్చు అనే ఈ సిరీస్లో భాగంగా కొత్త ఎపిసోడ్లో ఉన్నాం. వెల్కమ్ టు దిస్ ఎపిసోడ్. నమస్కారం గురువు గారు. నమస్తే. విశ్వం యొక్క నియమాలు, అలాగే విశ్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ఈ సిరీస్లో భాగంగా అట్రాక్షన్ అనేది చాలా స్ట్రాంగ్గా పనిచేస్తూ ఉంటుంది చాలా మందికి. మీరు కూడా అన్నారు ఎనర్జీ వ్యాంపైర్స్ అని ఉంటారని చెప్పేసి. ఎస్, కామన్గా అట్రాక్షన్ అంటే డబ్బు పరంగా అయి ఉండొచ్చు, రిలేషన్షిప్స్ పరంగా అయి ఉండొచ్చు, ఎలా పనిచేస్తుందో నెగిటివ్ వైబ్స్ కూడా అలాగే పనిచేస్తుంది కదా. ఎస్. సో ఎక్కువ మంది నెగిటివ్గా అయిపోవడానికి గల కారణం ఇదే అయి ఉంటుందా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? విల్ డీకోడ్ దిస్ థింగ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. అనంత బ్రహ్మాండానికి ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. శ్రీ వైబ్రెంట్ వంశీ హియర్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఈ అండర్స్టాండ్ ద యూనివర్స్ ఈ ఎపిసోడ్, ఈ సిరీస్లో మీరు అట్రాక్షన్ గురించి అడిగారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీరు ఎక్కువగా లా ఆఫ్ అట్రాక్షన్ అన్న పదం వింటూ ఉండొచ్చు. కంగ్రాచులేషన్స్, ఆ పదం వింటున్నారంటే యూనివర్స్ బ్లెస్ చేస్తుందని అర్థం. బట్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మీరు ఒకటి తెలుసుకోవాలి. ఏంటి అంటే, విశ్వానికి సంబంధించి నెంబర్ ఆఫ్ లాస్ ఉన్నాయి. మెయిన్లీ యూనివర్స్ను డీకోడ్ చేయడానికి, యూనివర్సల్ సబ్జెక్ట్ని మనం తెలుసుకోవడానికి, యూనివర్సల్ ఎనర్జీస్ని మనం ఆవహించుకోవడానికి మెయిన్గా 12 లాస్ ఉన్నాయి. ఆ 12 లాస్లో ఒకటి లా ఆఫ్ అట్రాక్షన్. దట్స్ ద 4th లా. ఓన్లీ లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకొని పెద్ద పెద్ద మిరాకిల్స్ సృష్టించవచ్చు అంటే ఆన్సర్ ఈస్ నో. యూనివర్సల్ లాస్ మొత్తాన్ని తెలుసుకోవాలి. వాటికి కొన్ని నియమాలు ఉన్నాయి, ఆ నియమాల్ని ఫాలో చేయాలి. కొన్ని ప్రాక్టీసెస్ ఉన్నాయి, కొన్ని ప్రక్రియలు, కొన్ని సాధనలు ఉన్నాయి. అవి చేయడం ద్వారా మనలో పరిపూర్ణత అనేది వస్తుంది, ట్రాన్స్ఫర్మేషన్ అనేది వస్తుంది. అప్పుడు మన జీవితంలో ఒక వెలుగుని, ఒక ఎన్లైట్మెంట్ని మనం చూడొచ్చు. ఇన్ డెప్త్ తెలుసుకోండి. సో మీరు ఎక్కడి నుంచి, ఏ లొకేషన్ నుంచి వీడియో చూస్తున్నారో మీ లొకేషన్ని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఐ విల్ స్ప్రెడ్ సమ్ లవ్ టు యూ. అండ్ ఈ హోల్ మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ గురించి తెలుసుకోవడానికి మీరు ఇంట్రెస్ట్గా ఉంటే ఐఎమ్ రెడీ అని టైప్ చేయండి. అట్ ద సేమ్ టైం మీకు ఏమైనా డిఫరెంట్ ఛాలెంజెస్ ఉంటే, ఏమైనా ఇబ్బందులు, డౌట్స్, ఛాలెంజెస్, భయాలు ఉంటే మీరు కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. నా టీమ్ నా వరకు తీసుకొస్తారు. వాటి మీద కూడా నేను సబ్జెక్ట్ని ఇవ్వడానికి ఐ విల్ ట్రై మై బెస్ట్. అండ్ యూఆర్ ఆస్కింగ్ ఫర్ అట్రాక్షన్. యూనివర్స్ ఏం చెప్తుందంటే, స్ట్రెస్ అట్రాక్ట్స్ మోర్ స్ట్రెస్, ఓకే, వరీ అట్రాక్ట్స్ మోర్ వరీ, హ్యాపీనెస్ అట్రాక్ట్స్ మోర్ హ్యాపీనెస్, జాయ్ అట్రాక్ట్స్ మోర్ జాయ్. ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తున్న సీక్రెట్. అంటే మనం ఆనందంగా ఉన్నంతసేపు ఇంకా ఆనందంగా ఉండడానికి మీరు ఏ భావనని కలిగి ఉంటారో, ఫీలింగ్స్, ఎటువంటి భావనని మీరు విశ్వంలోకి విడుదల చేస్తారో, అటువంటి భావనలే మీరు రాబోతున్న రోజుల్లో ఎక్స్పీరియన్స్ అవుతారు, అదే పొందుతారు ఈ అనంత విశ్వం నుండి అని చెప్పి లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పిన ఒక సీక్రెట్. ఇట్స్ ఆల్ అబౌట్ ఎమోషన్. ఎమోషన్ అంటేనే ఎనర్జీ ఇన్ మోషన్. దట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద యూనివర్స్. ఎనర్జీ ఇన్ మోషన్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద యూనివర్స్. మీరు ఇంగ్లీష్లో, తెలుగు, హిందీ ఏమీ యూనివర్స్కి అర్థం కాదు. మీ ఎనర్జీసే, మీ ఎమోషన్స్, మీ ఫీలింగ్స్ మాత్రమే విశ్వం అర్థం చేసుకుంటుంది. సో సింపుల్. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక చిన్న లా. దీని గురించి మీరు క్షుణ్ణంగా ఆలోచిస్తే ఇట్స్ నాట్ ఏ రాకెట్ సైన్స్. లైక్ అట్రాక్ట్స్ లైక్. మీరు ఎక్కువగా హ్యాపీగా, పీస్ఫుల్గా, జాయ్ఫుల్గా నవ్వుతూ పాజిటివ్ థింగ్స్ని ఆలోచించండి. డూ గుడ్, బీ గుడ్, ఇలా ఉండండి. గుడ్ థింగ్స్ హ్యాపెన్ టు యూ. ఒక ఇన్ఫర్మేషన్ ఇంతకు ముందు కూడా చెప్పాను, బట్ ఇప్పుడు చెప్తున్నాను, నోట్ చేసుకోండి. మై డియర్ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఐ ఆమ్ బ్లెస్డ్, ఐ ఆమ్ అని మీ పేరు చెప్తూ ఓన్లీ గుడ్ థింగ్స్ హ్యాపెన్ టు మీ. దేవుడు కూడా తథాస్తు అంటారు. ఇక్కడ మనం ఎక్కువ స్ట్రెస్ గురించి ఆలోచిస్తే ఆటోమేటిక్గా స్ట్రెస్ని మనం అట్రాక్ట్ చేసేస్తాం. హేట్ గురించి ఆలోచిస్తే తెలియకుండా మనలో హేటిజం అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. హ్యాపీనెస్ గురించి ఆలోచిస్తే విల్ అట్రాక్ట్ హ్యాపీ స్టఫ్. సో మనీ గురించి ఆలోచిస్తే మనీ అట్రాక్ట్. సింపుల్. అట్రాక్ట్ అంటే ఎక్కడి నుంచో ఊడి పడదు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. యూనివర్స్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేస్తుంది, డోర్స్ ఓపెన్ చేస్తుంది, బ్లాకింగ్స్ని రిమూవ్ చేస్తుంది. అంటే మీ స్టూడెంట్స్లో కొంతమంది ఇల్లు అట్రాక్ట్ చేస్తారు, మరి దానికి ఫీలింగ్ ఏంటి? సింపుల్. వాళ్ళు ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతున్నారు. సంపూర్ణ అని ఒక ఆమె ఉంది, షీఈస్ ఫ్రమ్ కర్ణాటక. నిన్న ఐ గాట్ దట్ టెస్టిమోనియల్. తెలుగు మాట్లాడడం రాదు, ఇప్పటి వరకు ఒక ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వలేదంట. నిన్ననే ప్రోగ్రామ్కి జాయిన్ అయింది. ఆమె చెప్పిన సీక్రెట్ ఏంటంటే, యూట్యూబ్లో మీ వీడియోస్ ఫ్రమ్ ద ఫస్ట్ డే నుంచి నేను ఫాలో అవుతున్నాను. ఐ డోంట్ హ్యావ్ హౌస్. ఏడుస్తూ ఆమె మాట్లాడుతోంది. ఇంటి నుంచి తరిమేశారంట కొన్ని ఛాలెంజెస్ వల్ల. రైట్ నౌ ఆమె హోమ్ని అట్రాక్ట్ చేసింది, మేనిఫెస్టేషన్ చేసిందని చెప్పాలి, గోల్ని మేనిఫెస్టేషన్ చేసింది. అండ్ నిన్న మంచి రోజు 888 పోర్టల్ అని మనం వీడియో విడుదల చేసామా, వాళ్ళు ఫ్రాంచైజ్ స్టార్ట్ చేశారు. నిన్నటి రోజు బిజినెస్ స్టార్ట్ చేశానని చెప్పారు. ఒక సింగిల్ ఉమెన్, ఒక జస్ట్ హౌస్ వైఫ్ బిజినెస్ ఉమెన్గా, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్గా కన్వర్ట్ అయింది బికాస్ ఆఫ్ మేనిఫెస్టేషన్. అలాంటి విషయాలు అట్రాక్ట్ చేయాలి లైఫ్లోకి అంటే ఉండాల్సిన ఫీలింగ్ ఏంటి? పాజిటివిటీ ద మెయిన్ థింగ్.
అండ్ సెకండ్ థింగ్ లిమిట్లెస్గా ఉండాలి. నేను ఎంతైనా సాధించగలను, ఎంతైనా సంపాదించగలను, ఐఆమ్ అన్స్టాపబుల్ అన్న ఆలోచన ఉండాలి. ఒక లైన్ మైండ్ సెట్, ఒక ఈగల్ మైండ్ సెట్ డెవలప్ అయి ఉండాలి. అండ్ మిలీనియర్ అవ్వాలి అనుకుంటే ఇప్పుడే మిలీనియర్ మైండ్ సెట్ని కలిగి ఉండాలి. అండ్ విశ్వానికి సంబంధించి, విశ్వదర్శనం, విశ్వశాస్త్రానికి సంబంధించి ఎన్నో సీక్రెట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం ప్రోగ్రామ్స్లో ప్రాక్టికల్గా కొన్ని సాధనలు, ప్రక్రియలు వాళ్ళ చేత చేయిస్తూ వాళ్ళకు కొన్ని వర్కౌట్ సెషన్స్ కూడా ఇస్తున్నాం అనమాట. వాళ్ళ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడానికి. అండ్ వాళ్ళు ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశారు, రిజల్ట్ రావడానికి రీజన్ ఏంటి, రాకపోవడానికి రీజన్ ఏంటి, వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ ఏంటి, వాళ్ళు చేస్తున్న బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి అన్నీ కూడా మనం అనాలిసిస్ చేస్తున్నాం. ముఖ్యంగా మేనిఫెస్టేషన్ మిరాకిల్స్ మాస్టరీ క్లాస్లో వీఆర్ టేకింగ్ కేర్ అనమాట. సో ముఖ్యంగా వర్క్షాప్స్ రావడం ద్వారా ట్రాన్స్ఫర్మేషన్ అనేది డైరెక్ట్గా చూసే స్కోప్ ఉంటుంది. దెన్ లెర్నింగ్ ఆన్ ఓన్ స్కోప్ ఉంటుంది అని చెప్పకూడదు. ఇట్స్ హ్యాపెనింగ్, జరుగుతుంది. ఇట్ హ్యాపెన్స్. ఎస్. సో ఎవరైతే ముఖ్యంగా వాళ్ళ లైఫ్లో చేంజ్ కోసం చూస్తున్నారో, మార్పు కోసం చూస్తున్నారో, అది ఫైనాన్షియల్ డబ్బు అయి ఉండొచ్చు, రిలేషన్షిప్స్ అయి ఉండొచ్చు, ఇంకో వాళ్ళ లైఫ్ బెటర్ అవ్వడానికి అయి ఉండొచ్చు. సో మీరందరూ కూడా ట్రాన్స్ఫర్మేషన్ అనే పదం కోసం చూస్తున్నారు, అది మీ లైఫ్లో తెచ్చుకోవాలనుకుంటున్నారు అనుకున్నట్లయితే ఇమీడియట్గా దీన్ని ప్రైమరీగా తీసుకోండి. ఈ వర్క్షాప్ అనేది ఇది 21 ఆగస్ట్న స్టార్ట్ కానుంది. ఈ వర్క్షాప్లో మీరు పార్టిసిపేట్ చేసి సార్ చెప్పిన విధంగా కొంతమంది ఇల్లుని మేనిఫెస్ట్ చేయడం జరిగింది, మరి కొంతమంది ఒక ప్రాజెక్ట్ని మేనిఫెస్ట్ చేయడం జరిగింది, మరి కొంతమంది వాళ్ళ లైఫ్లో అనుకున్న వస్తువులు అయి ఉండొచ్చు, విషయాలు అయి ఉండొచ్చు, వాళ్ళు అనుకున్న పొజిషన్ అయి ఉండొచ్చు, మేనిఫెస్ట్ చేయడం జరిగింది. ఇలా మీరు కూడా మేనిఫెస్టేషన్ కింగ్ అవ్వాలనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఈ వర్క్షాప్ అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.